సో టైటిల్ ఒకసారి చూడండి. రైతుల కరెంటు కష్టాలు అని చెప్పేసి నింపడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలకు కరెంటు కావాలి, లేదు ప్రభుత్వ అధికారులు వాళ్ళు సరిగ్గా ఉద్యోగం చేసుకోవాలన్నా ఇలా కరెంటు కావాలి. ఆఫీసులల్లో రెగ్యులర్గా ప్రైవేటు సంస్థల్లో కానీ ఎక్కడైనా కావచ్చు, కంపెనీలలో కరెంట్ ఉంటేనే వేరే పనులన్నీ జరుగుతాయి. ఏసీలు పనిచేయాలి, టీవీలు పనిచేయాలి, సిస్టమ్స్ పనిచేయాలి, ఇవన్నీ పనిచేయాలి. ఏది పని చేయాలన్నా కరెంటు కావాలి. ఒకవేళ ఇవన్నీ ఏదైనా పని చేసి పని చేయకున్నా కరెంటు లేకున్నా సరే 4 రూపాయలు నష్టపోతాం, కానీ నోటికాడికైతే 4 మెతుకులు వస్తాయి. ఇవన్నీ వ్యవస్థలో కరెంటు ఉన్నా లేకున్నా కొన్నిసార్లు ఇబ్బంది జరిగిన, కానీ రైతులకు వాళ్ళ మోటార్లకు కరెంట్ అందియకపోతే, రైతుల మోటార్లకు కరెంట్ అందకపోతే ఈ రాష్ట్రంలో రైతు పండించే పంట పండదు. పంటకు అంతరాయం ఏర్పడితే ఆటోమేటిక్గా దిగుబడి రాదు. కాబట్టి ఆటోమేటిక్గా గ్రామాల నుంచి వచ్చే పంట పట్టణానికి రాదు. తద్వారా మనకు ఏదైతే తెల్లారితే రోజు 3 పూటల 5 ఏళ్ళ అన్నం తింటున్నాం, అది రాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. దానివల్ల రేవంత్ రెడ్డి పని చేయలేడు. రేవంత్ రెడ్డి కడుపు నిండదు, మన కడుపు నిండదు, ఎవరి కడుపు నిండదు. రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోతుంది. సో అట్లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతాంగానికి కరెంట్ ఇస్తారట. మరి నిజమేనంటే పట్టణంలో కూడా చెప్తారు. సో కరెంటు ఏ జపాటికి వస్తుంది, రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి కరెంట్ ఇస్తున్నది పుటలుగా చెప్తారు. ఒక్కరు చెప్పాలన్న పని లేదు, చరిత్ర పుటలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. సో ఒకసారి వార్త చూడండి. రైతుకు కరెంటు వాతలట, రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ కోతలట, అప్రకటితంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట, సాగుకు 8 గంటలు కూడా ఇవని దుస్థితి కనిపిస్తుంట. విద్యుత్ సరఫరా సరిగ్గా కావడం లేదని సబ్స్టేషన్లను ముట్టడిస్తున్న రైతులట. ఓవైపు సాగునీటి కష్టాలు, మరోవైపు విద్యుత్ కోతలు కూడా కనిపిస్తున్నట. థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వల కొరత ఏర్పడంట. 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న బుధవారం కేవలం 3,190 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు లేక నిలిచేపోయిన 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అట. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు విషయంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఒక చిన్న వార్తను రాశారు. తెలంగాణలో విద్యుత్ రంగానికి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అప్రకటిత కరెంటు కోతలు రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోతుంటే, మరోవైపు కనీసం 8 గంటల విద్యుత్ కూడా అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో సబ్స్టేషన్ల ముట్టడికి దిగుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడం, యాజమాన్య నిర్వహణ లోపాలతో ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే ఈ ప్రస్తుత చీకటి దుస్థితికి కారణమని క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతుంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి. విద్యుత్ శాఖ మంత్రి ఉండాలంటే నాకు తెలియదు ఆయన. సో మా బచ్చన చెప్పాలి ఉండాలి అనేది. సో ఇది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అంటే, రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఇవ్వకున్నా, నీళ్ళు ఇవ్వకున్నా, రాష్ట్రంలో రైతులను పట్టించుకోకున్నా రైతులు ముందలు పోతా ఉన్నారు. ఇంకా అంటారుగా మీద పడ్డ పాము కరవక తప్పనట్టు ఇక రాజ్యం ఎక్కినాక బాధలు తప్పవు. సో తప్పక ప్రజలు భరిస్తూ, రైతులు భరిస్తూ పోతున్నారు. రేవంత్ రెడ్డి ఏంటంటే ఇంకా ఎక్కువ బాధ పెట్టాలి. రైతులు సంతోషంగా ఉన్నారు అంతో ఇంతో. రైతులు ఆన్నో పంటలు పండించుకుంటారు. అట్లా ఉండొద్దు రైతు అంటే. వాడు ఏడవాలి, వాడు గోసపడాలి, వాడు బాధపడాలి, వాడు గోడుగోడిని ఏడిస్తే రేవంత్ రెడ్డికి సంతోషంగా ఉంటుంది. సో మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి అన్నగారట 8 గంటల కరెంట్ ఇస్తారట. ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయో అక్కడ ఉత్పత్తి లేదు, కరెంటు ఉత్పత్తి తగ్గింది. ఇప్పుడు అన్న ఏం చెప్తారంటే పీకు డిమాండ్ ఉన్నా కూడా మేము రైతులకు కరెంటు సప్లై చేస్తూ ఉంటాడు. మరి ఈ పీకు డిమాండ్ ఏడ పీకుతుందనే తెలుస్తలేదు. సో మరి రేవంత్ అన్న చెప్పాలి. రాష్ట్రంలో రైతులైతే ఇబ్బందులు పడుతురట, కరెంటు లేక గోస తీస్తురు. ఇది గ్రౌండ్లో రియాలిటీ. నువ్వు ఏదైతే అబద్ధాలు చెప్తున్నావో, ఏదైతే గాయ ముచ్చట్లు చెప్తున్నావో అన్ని అబద్ధాలు. ప్రజలకు నిజానిజాలు తేలిపోతున్నాయి. లేదు మేము చెప్పేది అబద్ధం అయితే నువ్వు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టు.
ఇప్పుడు ఎక్కడైనా సరే సరే ఇప్పుడు అంటే టిఆర్ఎస్ పత్రికలు లేదంటే బీఆర్ఎస్ పత్రికలు కూడా రాసి అనుకుందాం. వీళ్ళు కూడా నమస్తే తెలంగాణ కూడా ఇది కూడా బీఆర్ఎస్ పత్రిక కాబట్టి రాసింది అనుకుందాం. మరి ఆఖరికి మన రాధాకృష్ణ పత్రికలు కూడా రాస్తున్నాయి కదా. రాధాకృష్ణ అంటే రేవంత్ రెడ్డి బానిసనే కదా, రేవంత్ రెడ్డి కాంపౌండ్ కుక్కనే కదా, మరి ఆయన కూడా రాస్తుంది కదా. సో మరి ఆయనకేం సమాధానం చెప్తారు? ఇగో కరెంటు కోతలపై కన్నెర్రట, పవర్ కట్తో ఎండుతున్న పంటలట, రోడ్డెక్కుతున్న రైతన్నలట, కాంగ్రెస్ కోతల సర్కార్ అంటుండు, విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమవుతుందట, సర్కారుకు ముందు చూపు లేక రాష్ట్రం అంధకారంలోకి పోతుంది, అప్రకటిత కోతలతో అన్ని వర్గాలు ఆగమాగమవుతున్నాయి, రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరెంటు లోటట, ల్యాండు శాండు పవరు కోలు అన్ని స్కాములే అట, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడరు హరీష్ రావు అని చెప్పేసి ఒక వార్త ఆయన రాసింది. సో రాష్ట్రంలో ఇప్పటికే ఇల్లినో ఎఫెక్ట్గా అనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామ పంచాయతీలలో వాన పడుతుంది, మన గ్రామంలో వర్షం పడతలేదు. అదే ఒక రకమైన బాధ. దానికి తోడు గ్రామాలలో ఆల్రెడీ గింజలు, నాణ్యమైన పత్తి గింజలు కావచ్చు, వరి కావచ్చు, మిగతాయి కావచ్చు, నాణ్యమైన విత్తనాలు దొరకక బాధపడుతురు. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, వారికి సరైన సమయంలో లోన్లు ఇవ్వక అట్లా ఇబ్బందులు పడుతురు. ఆర్థికంగా దళార్ల చేతిలో ఇబ్బంది పడుతురు. ఇవన్నీ కాక మళ్ళీ ఇది ఒకటి పెండింగ్ ఉన్నది వాస్తవానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన తరపు నుంచి పెట్టిన బాధ ఏదైనా మిగిలిపోయిందంటే అది ఒకటి కరెంటు కష్టమే. నీళ్ళు అయిపోయినాయి, పథకాలు అయిపోయినాయి, నిధులు అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు మిగిలింది ఈ కరెంట్ ఒకటే ఉండే. ఇది కూడా గాలికే వదిలేసాం. కరెంటును కూడా రైతులకు సప్లై చేసి 8 గంటలు ఇస్తారట. 8 గంటలే ఓన్లీ, 24 గంటల గురించి మాట్లాడారు. ఇంకోటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన 3 పంటలకు అవసరం అయితే కరెంట్ ఇచ్చింది. ఇంకోటి 24 గంటల కరెంట్ ఇచ్చింది. 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తే మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన ఉన్న కరెంటు పీకే ప్రయత్నం చేస్తుంది. 8 గంటలే దేవుడికి ఎరగాలి. ఇంకా మొత్తం తర్వాత విషయం. కానీ 8 గంటలు కూడా గతి లేదు. 24 గంటలు అనేది ఇక కళ ఈ జన్మకు కాంగ్రెస్ ప్రభుత్వంలో.